క్షేమము కోరి ఏ వ్యయము చేసి అటువంటి డబ్బంతా కూడా నీకే ఖర్చు పెట్టి నీ గుడి కట్టించానయ్యా రామచంద్ర. నన్ను బాధలు పెడుతున్నారు ఈ సైనికులు, ఈ జైల్లో పడేశాం. మహారాజవానుల బాధ మహారాజవానుల బాధ ఆకలి మంటలతిశయించి కృంగి కృషించి ప్రాణాలు నశించి చెరలో నా చావు వద్ద విన్నంతని కుర్రని తోడ అర్థాంగి మరణించు అంత తోడ గోపన్న వంశము కూలిపోను రామభక్తికి బలి నేను సేవించినందుగా సీతాకు పథకం చేయించాను. డబ్బంతా ఖర్చు పెట్టి నీకు గుడి కట్టించినందుగా ఎక్కడో ఎండలో వానలో పడి ఉంటే తీసుకొచ్చి నిన్ను ఒక గుడిలో పెట్టాం, ఆరామం కల్పించాం, ఉన్న చోటే గోపురం దాన్ని కట్టించాం. ఇంత చేసినందుకు నాకు ఈ శిక్ష అని చెప్పి శైలాయ ప్రాకార మంటపాలలివి మీ బాబు నిర్మించినాడు. అతులిత మణిమయ హారములు మీ మామ ఇంపుగా వరకట్టనిచ్చినాడే. నిరతిశయానంద నిత్య కళ్యాణములు భర్త సౌమిత్రులు జరిపినారే. భర్త సౌమిత్రులు ఏమన్నా చేశారా? ప్రీతిని షడ్రసోపేత నైవేద్యములు ఇల్లాలు సీత చెల్లించెనొక్కో. నీకు నైవేద్యం రోజు ఎవరు పెట్టారు? సీత తీసుకొచ్చి పెట్టిందా? నేను రోజు నైవేద్యాలు చేస్తున్నాను. ఆలయ గోపురాదులకయ్యను లక్షలు 2 చెప్పుటద్దాల మహల్తా తయారైన దానికి 1,00,000 వినూత్న రక్తహారాలకు 2,00,000 1,00,000 మహోత్సవాహనాది కార్యాలకు ఖర్చు చేసి రాఘవా ఎవరి బాబు సొమ్మురా అలా అడుగుతున్నాడు ఆయన గట్టిగా. కోపం వచ్చేసింది ఆయనకి. వారు చెప్తూ ఉన్నారు కొరడాలతో, రక్తం వచ్చేస్తుంది, ఇదిగో ఈ రక్తాన్నే ప్రసాదంగా పెడుతున్నాను రామచంద్ర అని చెప్పి అక్కడ బాధపడుతూ ఉన్నాడు. నీవు మాత్రము పుడుకుచు దేవలమున ఆలితో కూడి వేయండు హాయుండు అంతియే చాలు నేనెట్టులైన నేమి ఎంత విశ్వాసహీనుడవు ఇనకులేశా. గుడిలో నువ్వు సుఖంగా ఉన్నావు, నేను ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాను. అయినా నీ తప్పు కాదులే, అసలు నీ చరిత్ర ఎటువంటిది. కోపం వచ్చేసిందండి. దారిదో పిడి నారి తేరిన దొంగ నీ కథ రచించిన మహాగ్రంథకర్త. అసలు అదే కదా మరి స్టోరీ రాశాడు, వాడే దొంగ. దారిదో పిడి నారి తేరిన దొంగ నీ కథ రచించిన మహాగ్రంథకర్త. నడిరేయి ఒక పుట్టు గడ తీర్చి శాపముగన్న కూతుండు నిన్ కన్న తండ్రి. దశరథ మహారాజు కోసల దేశాన్ని పాలిస్తాడని గొప్పగా చెప్తారు. ఆయన ఏం చేశాడు? ఒక విప్రుని శ్రావణ కుమారుణ్ణి తల్లిదండ్రుల సేవ చేస్తున్నటువంటి ఆకలి తప్పికొన్నటువంటి తల్లిదండ్రుల దాహార్తిని తీర్చడానికై మడుగులో దిగి నీరు పడుతూ ఉన్నాడు. పడుతూ ఉంటే కమండలం పట్టుకుంది. ఎప్పుడైతే ముంచాడో బుడుబుడు ఇట్టె పుడుంబుడు ఇట్టె ఒక శ్రావణుడు ఇంచుక ముంచాడు నీట. ఆ కమండలాన్ని నీటిలో ఉంచాడండి. అది బుడుబుడు శ్రావణం చేసింది. గుట్టె బుడుంబుడు బుడుబుడు రవ ముప్పాట ఏనుగొకటి నీ రానుచున్నదని ఎంచి రాజు చలమూని జానుగ విడిచెను శక్తివంతమే శబ్దవేది దయమాని. శబ్దవేది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాడు అక్కడ ఉదయకాలంలో చీకట్లో 4 గంటలకు. ఎప్పుడైతే తల్లిదండ్రులు నీరు అడిగారో ఈ శ్రావణ కుమారుడు అందులో దిగి మడుగులో నీళ్లు పట్టుకుంటున్నాడు. ఇంటి కమ్మలు పట్టి శ్రావణుడు నించుక ఉంచాడు. ఆయన చూస్తాడు, అక్కడ నుంచి శబ్దవేది అస్త్రాన్ని ప్రవేశిస్తాడు. అది ఆ శబ్దవేదస్త్రాన్ని ప్రయోగిస్తే వేగదాగి త్రిపుల వక్షమును విగసినాటి విదలించి ఆగలేక అతడయ్యో హరి 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 రోధించే. ప్రాణం పోతుందండి, గుండెల్లో గుచ్చుకుపోయింది శ్రావణ కుమార్కి. వెంటనే ప్రాణం పోయింది. సరే అక్కడ వేరే స్టోరీ ఉందనుకోండి. అటువంటి విప్రుని బ్రాహ్మణోత్తముని చంపాడు మీ తండ్రి.
నడిరేయి ఒక విప్రు కడ తీర్చి శాపంబుగన్న తూర్తుండు నిన్కన్న తండ్రి. ఇక నీవో నిండు చూలాలికి నిష్కామగతి విధించిన క్రూరమతివి నీవు. ఎవరైనా పంపిస్తారంటే నెలలు నిండిపోయిన సీతమ్మను అడవికి పంపించేశారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? గర్భంతో ఉన్నప్పుడు వారికి ఏమిటి కోరికలు ఏమిటి అన్ని చక్కగా చూస్తూ ఉంటారు. రామాయణ భారత భాగవతాలు వినిపిస్తూ ఉంటారు ఆ బిడ్డ కోసం. అటువంటి నెలలు నిండిన సీతమ్మని నిండు చూలాలికి నిష్కామగతి విధించిన క్రూరమతివి నీవు. నిన్ను రాముడందున రాముని పేరిటన్ వెలసిన రాక్షసుడందున జానకీపతే వచ్చేసింది. అలా అది చాలా పద్ధతులు ఉన్నాయండి అవన్నీ. అంత శక్తి ఉంటుంది భగవంతునికి భక్తునికి కూడా. అంతగా అర్చించాలి. అర్చించడం వల్ల ఆ లోపంలో రక్షించే దొరవాని నమ్మితి శిక్షింపతాపేమి చేసిది. రక్షింపీ కంటే రక్షకులెవరయ్యా దాక్షిణ్యమింతైన తలపూననుంచవు. రక్షించే దొరవాని నమ్మితి శిక్షింపతాపేమి చేసిది. ఎంత వేడిన గాని పల్కవు నేనెంత ద్రోహినో దయ చూడవు. గంటే శివారల నేలేటి కాతవు అంతకంతకు నాపై అరమర చేసేవు. భద్రద్రివాసాని బంటను ఏ పాపము లేదు నా వెంటను. అత్రిజ సన్నుత మరాది వందిత అత్రిజ సన్నుత అమరాది వందిత భద్రే భవరదాన పాలిట దైవమ. రక్షించే దొరవాణి నమ్మితి శిక్షింపతాపేమి చేసిది. నన్ను శిక్షింపతాపేమి చేసిది. ఇంకా బాగా ఉంటాయి చరణాలు. అందరూ వచ్చేదాకా ఎదురు పాడండి. మరి కోరేది అందులో రమ్మన్నారు. మరి ఎలా భోజనాలు మొదలెట్టారు చంద్రబాబు. మనకి మొదలు పెడితే అలా వెళ్ళిపోతుంది అనుకోండి. ఎవరో మీరు ఒప్పుకుంటారు, ఆయన వారు ఒప్పుకుంటారు, వాళ్ళు అంటారు. జగమంతా రామమయం అంతా రామమయం. ఈ జగమంతా రామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపమున వింతలు సలుపగా. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపమున వింతలు సలుపగా. అంతా రామమయం. ఈ జగమంతా రామమయం. సోమసూర్యులను సురలు తారలను మహామంతులు నకిలకంబులు అంతా రామమయం. జగమంతా రామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగా. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగా. అంతా రామమయం. జగమంతా రామమయం. నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మలు వేద శాస్త్రములు. నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మలు వేద శాస్త్రములు. అంతా రామమయం. ఈ జగమంతా రామమయం.
అష్టదిక్కులను ఆదిశేషులను అష్టవసువులను అరిషడ్వర్గము అష్టదిక్కులను ఆదిశేషులను అష్టవసువులను అరిషడ్వర్గము అంతారామమయం ఈ జగమంతా రామమయం తీరుడు భద్రాచల రామదాసుని కోరికల సగడి తారక నామము తీరుడు భద్రాచల రామదాసుని కోరికల సగడి తారక నామము అంతారామమయం జగమంతా రామమయం నన్ను దయచూచెదవో వినవంశోత్తమ రామ ఏ దేవుగలను దయచూచెదవో వినవంశోత్తమ రామ నాదరమా భవసాగర మీదను నడినదలే క్షణ రామ నాతరమా భవసాగర మీదను నడినదలే క్షణ రామ పూర్వ కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా పూర్వ కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా నాతరమా భవసాగర మీదను నడినదలే క్షణ రామా నాతరమా భవసాగర మీదను నడినదలే క్షణ రామా వాసవనుత రామదాస పోషక వాసవనుత రామదాస పోషక వందనమయోచ్చ రామ వందనమయోచ్చ రామ వాసవనుత రామదాస పోషక వందనమయోచ్చ రామ కారుణ్యాలయ భక్తవరద నన్ను కన్నది కాను రామా కారుణ్యాలయ భక్తవరద నన్ను కన్నది కాను రామా ఏ తీరుగనను దయచేచెదవో ఎనవంశోత్తమ రామా నాదరమా భవసాగర మీదను నడినదలే క్షణ రామా ఏదో ఒక చరణం ఇస్తే మాట్లా జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ రామ రఘుకుల జలనిధి సోమ రామ రఘుకుల జలనిధి సోమ భూరి సుతాగామ భూరి సుతారామ భూరి సుతాగామ రామ రఘుకుల అదే నేను ఇప్పుడే రామ నిజాయక కరుణ రామ కోమల నీల సరోజ శ్యామ కోమల నీల సరోజ శ్యామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ ఏదో సీతారామ రామ
రఘుకుల సీతారామ రామ రఘుకుల సీతారామ శ్రీరామ శతకోటి ప్రణామ శ్రీరామ శతకోటి ప్రణామ శరణం శరణం ఆత్మా రామ శరణం శరణం ఆత్మా జయ జయ శ్రీరామ రఘుపత శేఖర శ్రీరామ అమ్మ నాన్నమయ్య కీర్తన అనమన్నారు. ఈ సూత్రులు మరి నది కైవల్యము నాటకము నది కైవల్యము నాటకము ఈ మొక్క అందరు కానీ పుట్టుటై నిజము ఊపుటై నిజము నటనటిమి పని నాటకము నటనటిమి పని నాటకము ఎట ఎదుటగలది ప్రపంచము ఎట ఎదుటగలది ప్రపంచము కట్టగడపటిది కైవల్యము గుడి చేదన్నము కోక చూటెడిది నడమంత్రపు సిరి నాటకము నడమంత్రపు సిరి నాటకము ఒడిగట్టుకొని నా ఉభయ కర్మములు పొందిన ఉభయ కర్మములు గడిదాటినప్పుడే గడిదాటినప్పుడే కైవల్యము నాటకము నాటకము తెగదు పాపము వీడదు పుణ్యము అన్నమయ్య తీస్తానండి. పాపము పోదు, పుణ్యము విడిపోదు. పుణ్యం అంటే బంగారు సంఖ్యలతో బంధింపబడ్డాం, పాపం అంటే ఇనుప సంఖ్యలు అనుకోండి. తెగదు పాపము వీడదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఎరువని శ్రీ వెంకటేశ్వరుడేలిక ఎరువని శ్రీ వెంకటేశ్వరుడేలిక గగనము మీదిటి కైవల్యము నాటకము కన్నది కైవల్యము అది ఇల్లు ముక్తాయి అంటే ప్రార్థించాక కొడుతుంటారు. నిన్న అమ్మవారిని ఏదో అనుకుందాం దేశంలో ఉన్నది కాబట్టి నాకు అమ్మవారికి శ్యామల మాణిక్య మనుషుల
మాకేంద్ర నీర్చుతి కోమలాన్ని మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచౌనతే కుంకుమరాగశోణే ప్రేక్షుపాశాంకుశ పుష్పవానహస్తే నమస్తే నమస్తే జగదేక మాతః మాతా మరకత శ్యామా మాతల్లి మదశాలిని పుర్యాకటాక్షం ప్రజాని కదంబ వనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్జుగే జయ సంగీతరసికే జయ లీలా సుఖప్రియే జయ జన సుధా సముద్రాంతరుజన్మని ద్వీప సంపూర్ణ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్పకాదంబ కాంతారవాసస్థితే పుష్టివాసస్థితే సాగరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూలి సనాధిత్రికే సానుమత్పుత్రికే సాఖరీభూత సీతాం సురేఖా మయూఖావళీ బద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుసన్నిభక్రులతా పుష్ప సంతోష సందేహ చారుచనాపకేడి లలామాభిరామే సురామే రమే ప్రోళ సద్వాలికా మౌక్తిక శ్రేణికా చంద్రికా మండలోభాసిలా వన్యగంధస్థలన్యస్త కస్తూరికా వక్రరేఖా సముద్భూత సౌరభ్య సంభాత భృంగాంగనా గీత సాంద్రి భవన్మందతంత్రీశ్వరే సుస్వరే భాస్వరే వల్లకీ వాదన ప్రక్రియాలోలతాళీదలాభద్దతాటంకభూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్యహారామలోద్వేలహేళ లచక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణైక నీలోత్పలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే శ్వేతబిందూల సత్పాలలావణ్య నిశ్చంద సందోహ సందేహ గుణాసిక మౌక్తికే సర్వవిత్వాత్మికే కాలికే मुक्तमन्तस्मितोदारवक्त्रस्मरत्वगतापूलकम्पूरकण्डोत्करे ज्ञानमुद्राकरे सर्वसम्पत्करे पद्मभास्वत्करे कुन्दपुष्पज्युतिस्निग्धदन्तावली निर्मलारोलकल्लोल सम्मेलनस्मेर सोनाधरे चारुवीणाधरे पङ्कबिम्बाधरे सुललितनवयौवनारम्भचन्द्रोद्वयोद्वेल लावण्यदुःखार्णवाविर्भवत्कम्बु बिम्बोत्कभुत्कन्दरे सत्कलामन्दिरे मन्धरे दिव्यरत्नाप्रभाबन्धुरच्चन्नहारादिघोषा समुद्योतमानानवच्छंसु शोभे सुखे रत्नकेयोरस्मिच्छदा पल्लवप्रोणसद्योगतारादिते विश्वदिग्मण्डलव्यापिमानित्यतेजस्फुरत्कङ्कणालङ्कृते विभ्रमालङ्कृते साधकैः सत्कृते वासरारम्भवेला समुच्छुम्बमानारविन्दप्रतिद्वं दीपानिद्वये सरस्वतोद्यद्वये अद्वये दिव्यरत्नोर्मिकाधीतिस्तोम सञ्ध्यायमानाङ्गुली पल्लवोज्झन्नखेन्दुप्रभामण्डले रोढसत्कुण्डले तारकारादिनीका सहारावली स्मेरचारुस्मनाभोगभाराणमन्वच्छवल्ली वलिच्छेद वीची समुल्लास सन्दर्शिताकार सौन्दर्य रत्नाकरे श्रीकरे वल्लकी भृत्करे किङ्करे श्रीकरे हेमकुङ्कुमोत्तुङ्गवक्षोजभारावनं प्रियरे लोकावनमुरे वसद्भद्रगम्भीराभिसरस्तीलशैवालशङ्काकरश्यामरोमावली भूषणे मञ्जुसम्भाषणे चारुशिल्यत्कटीसूत्रनिर्भर्पितानङ्गलीलाधनुस्सिञ्जनीडम्बरे
దివ్యరత్నాంబరే పద్మరాగోళ సన్మేఖలాభ్వర శ్రోణి శోభాజిత స్వర్ణ భూభృతలే చంద్రికా శీతలే వికసిత నవకింసుకా తామ్ర దివ్యాంశుకచ్చన్న చారూరు శోభాపరాభూత సింధూర శ్రోణాయమాంద్రేంద్ర మాతంగ అస్తాగ్రే వైభవానగ్గరే శ్యామలే కోమల స్నిగ్ధ నీలోపలోత్పాదితానంగతూ నీర శంకాకలోదార జంఘాలతే చారులీలాగతే నమ్ర దిక్పాల సీమంతిని కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ సంజాత పూర్వాకుర శంఖ షాడంగ సంయోగ రింఖన్న కేంద్రోజ్వలే ప్రోజ్వలే నిర్మలే దేవి దేవేశ లక్ష్మీశ భూదేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయుర్నికోటీరమాణిజ్య సంఘృష్ట బాలాతమోధామలక్షారుణ్యదారుణ్యలక్ష్మీ గృహీతాంగ్రి పద్మే సుపద్మే ఉమే సురిచిరనవరత్నపీఠస్థితే సృష్టితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మదయోపాశ్రితే తత్ర విఘ్నేశ దుర్గావృక్షాత్రపాలయుతే మత్తమాతంగకన్యాసమూర్ణాన్వితే మంజులామేనకార్యంగామానితే భైరవష్టభిర్వేష్టితే దేవి వామాదిశక్తిభిः సేవితే ధాత్రిలక్షాది శక్షస్తకై సంయుతే మాతృకామండలే మండితే యక్షగంధర్వ సింహాంగనామండలే రక్షితే పంచబాణాత్మితే పంచబాణేన రత్నా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజం వరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే జ్యోతసే ఛందసామోజసా భ్రాజసే ప్రీత విద్యా వినోదాతి కృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తి మెచ్చేతసా వేదసా స్తూయసే విశ్వవిద్యేన వాచ్యేన విద్యాద్గరీయసే శ్రవణ కరణ దక్షిణ క్వానయాం హీనయా కిన్నరైర్క్రియసే సర్వ సౌభాగ్యవాంఛావతీభిర్వధూభిః సమారాజ్యసే సర్వ విద్యా విశేషాత్మకం చాటుగాధా సముచ్చారణం కంఠంలోలంతం నరచిత్రయం కోమలం శ్యామలోదారపక్షద్వయం కుంద శోభాతి దూరీ భవత్తం సుఖం సుఖం తం సుఖం లాలయంతి పరిక్రీడసే పాని పద్మద్వయేన అక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకం చాంకుశం పాశవాభివ్రతీయేన చంచించసే తస్య వక్తాంతరార్ఘ్య పద్మాత్మికా భారతీ నిశ్చరేత్ యానమాయావగాభాకృతిర్భావ్యసే తస్య వశా భవంతి శ్రియం పురుషాః येन वाच्यान्तर्भक्तिर्भाव्यसे सोऽपि लक्ष्मी सहस्रैः परिक्रीडते किं न शिक्षद्वपुश्यामलं कोमलं चन्द्रचूडान्वितं तावकं छायतं तस्य लीलासरो रामादिति तस्य केलीवनं नन्दनं तस्य भद्रासनं भूतलं तस्य गीर्देवता किङ्करी तस्य चाज्ञाकरी श्री स्वयं सर्वतीर्थात्मिके सर्वमन्त्रात्मिके सर्वतन्त्रात्मिके सर्वयन्त्रात्मिके सर्वपीठात्मिके सर्वतत्त्वात्मिके सर्वशक्त्यात्मिके सर्वविद्यात्मिके सर्वयोगात्मिके सर्वनागात्मिके सर्वशब्दात्मिके सर्वविश्वात्मिके सर्वदीक्षात्मिके सर्वसत्त्वात्मिके हे जगन्मातृके पाहि मां पाहि मां देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी तुभ्यं नमः इति श्रीकालिदासकृत श्री श्यामलादण्डकं सम्पूर्णं శ్రీ శంకర రామదాస్ గారు పెనుగుదరండి ఇక్కడ కడప దగ్గర ఆయన కవి యోగీశ్వరుడు రాజర్షి మా తాతగారు ఆయన రాసినవి కూడా చాలా సుందరగంటలు వాటిలోనూ వాడుకున్నాం. అప్పటికి ఇంకా ప్రింట్లు లేవు, 150-200 సంవత్సరాల క్రితం కథ అన్నమాట. ఆ తాతయ్య గారు రాసింది శ్రీధర సరసిజ నేత్ర సిరుల సంగుమా శ్రీహరి శ్రీధర సరసిజ నేత్ర సిరుల సంగుమా శ్రీహరి
వామన శ్రీరామానుజ వైభోగ భోగి శయన వామన శ్రీరామానుజ వైభోగ భోగి శయన సుమసర జనకాశ్రిత ప్రియ సురుచిర లావణ్య వేష శేషభూషణర్చితయో చక్రధర శేషలోక శేషభూషణర్చితయో చక్రధర శేషలోక పోషిక బుధ జన సమాజ తోషణ సంతోష నమ శ్రీధర సరసిజ నేత్ర శిరుల సంగుమా శ్రీహరి. ఇలా చాలా చరణాలు ఉన్నాయి. అంకితం తాతయ్య గారి పేరు రావాలి కదా. ఘనుడవన్నుచు నిన్నిదికి ఘనుడవన్నుచు నిన్నిదికి గానము చేసిన ఎంతనే ధనువందెడు సుంకర రామదాసావన పోషిత రామ శంకర రామదాస్ గారు. ధనువందెడు సుంకర రామదాసావన పోషిత నామ భక్తవ శ్రీకర శ్రీకర భారము నీదేయనుచును భక్తవ శ్రీకర శ్రీకర భారము నీదేయనుచును ముక్తి ప్రదాయక శ్రీ గురుమూర్తి నిన్ను నే వేడితి శ్రీధర సరసిజ నేత్ర సిరుల సంగుమా శ్రీహరి. ధరణి పెనుగుదర యోధ్యాపుర సిద్ధాత్రి భద్రగిరి అంటే ఆ ఊరి పేరు తండ్రి గారి పేరు అంకితంలో వస్తుంది అనమాట. అది మొక్కటం గారు తాతయ్య గారు రాశారు. అలాగే తండ్రి గారు కూడా కృష్ణమాధవం మొక్కటంతో నాన్నగారి పేరు కృష్ణమాధవరావు. ఆ కృష్ణమాధవం మొక్కటంతో కూడా చాలా రాశారు. అవి మాకు అవసరమైనవి తీసుకుని అంటే ఆ సంగీతం కూడా మేము ఉద్యోగాలంటూ అటు ఇటు పోయాము. ఎంతో కొంచెం సంగీతం వచ్చు కానీ సరే మేము ఫ్రీ అయ్యేటప్పటికి ఆయన ఫ్రీ లేదు. 102 సంవత్సరాలు ఉన్నారనుకోండి. అయితే ఇది అది మనకి ఎందుకు కొంచెం ఒక్కసారి అలా నిలబడదు అంటే అందరూ కూర్చుంటుంది అనమాట. శృతి మాత లయపిత. శృతి తల్లి వంటిది, లయ తండ్రి వంటి. తల్లిదండ్రులు ఉంటేనే కదండి ఆ బిడ్డలు సక్రమంగా వెళ్తారు. అందుకని ఆ శృతిలో కూర్చోవడం కోసం అది ఒకసారి ఎక్కువసేపు ఆ రాగాలాపన చేస్తుంటాం అనమాట. ఇక తాళం ధ్రువమచ్చ రూపగచ్చ జంపా త్రిపుట ఏవచ్చ. జంపితాళము త్రిపుట తాళము ఆది తాళము ఈ తాళాలు ఉన్నాయి కదండి. ఏకతాళేచ సప్తతాళ ప్రకీర్తిత అన్నారు. 7 తాళాలు ఉన్నాయన్నమాట. మనకి 7 స్వరములు వెళ్ళాలి. అవి ఏమిటే తాళం అంటే చిన్నగా ఒక ఇస్తే సరిపోతుంది. ఆది తాళం 8 అక్షరాలు అంటే 8 క్రియలండి. క్రియ అంటే 1 2 3 4 5 6 7 8. ఇది ఒక ఆవృతం. ఒక ఆవృతం పూర్తయింది అనమాట. దెబ్బకు 1 అక్షరం అంటే క్రియకి 1 అక్షరం, క్రియకి 2 అక్షరాలు, క్రియకి 4 అక్షరాలు పలుకుతుంటాయి అనమాట. ఇందాకన్నది మిత్రది భక్తవ శ్రీకర శ్రీకర భారము నీదే అనొచ్చు అన్నది. అది 1వ కాలం 2వ కాలం ఎలాగుండి అంటే ఒక క్రియకి 1 అక్షరం నడుస్తుందండి కదండి. అక్షరానికి 8 అంటే క్రియకి నడక ఒకటే. మన స్వరం పైకాలంకు వెళ్తున్నాం అన్నమాట. 8 ఏళ్ళు 16 ఏళ్ళు 32 అక్షరం. అది అందుకోసం కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీయోయం శోభనహితో బ్రహ్మణశ్చంతు నిర్భయ అపుత్రాపుత్రశ్చంతు పౌత్ర్యాః అధనాసవనాః సంతు జీవంతు శరదాం శతం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు అసతో మా సంగమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యో మా భూతంగమయ. సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు.
ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు శాంతి శాంతి శాంతి